ఈ రోజు మన పైథాన్ సిరీస్ లో డే 4. ఈ రోజు మన టాపిక్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ కామెంట్స్. ఏటీఎం లో పిన్ ఎంటర్ చేయకపోతే క్యాష్ వస్తుందా? రాదు కదా. అలాగే పైథాన్ లో కూడా ఇన్పుట్ ఇవ్వకపోతే ప్రోగ్రామ్ రన్ అవ్వదు. వాట్ ఈజ్ ఇన్పుట్? ఇన్పుట్ అంటే యూజర్ దగ్గర నుండి డేటాను తీసుకోవడం. పైథాన్ లో యూజర్ నుండి డేటాను తీసుకోవడానికి ఇన్పుట్ ఫంక్షన్ వాడతాం. ఇన్పుట్ ఆల్వేస్ స్ట్రింగ్స్ మాత్రమే ఇస్తుంది. మనకి నెంబర్ కావాలంటే ఇంటూ ఫ్లోట్ యూజ్ చేసి కన్వర్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ లో ఏజ్ ఈక్వల్ టు నెంబర్ ప్రింట్ చేయాలి కాబట్టి ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్ అని ఇచ్చా. అవుట్పుట్ లో మనకి ఏజ్ నువ్వు ఏదైతే ఇస్తావో అది ప్రింట్ అవుతుంది. యువర్ ఏజ్ ఈస్ 20 అని. నెక్స్ట్ వాట్ ఈజ్ అవుట్పుట్? అవుట్పుట్ అంటే కంప్యూటర్ నుంచి మెసేజ్ ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం. పైథాన్ లో అవుట్పుట్ కోసం ప్రింట్ ఫంక్షన్ వాడతాం. నెక్స్ట్ నెంబర్స్ వేరియబుల్స్ అన్ని ప్రింట్ లో డిస్ప్లే చేస్తాం. ఇక్కడ కోడ్ లో ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చా. నేమ్ నువ్వు ఏదైతే ఇస్తావో అది అవుట్పుట్ వస్తుంది. నేను ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ సాయి టెక్లాక్స్ అని ఇచ్చా. ప్రింట్ హలో దగ్గర హలో సాయి టెక్లాక్స్ అన్నాం. నెక్స్ట్ కామెంట్స్ చూద్దాం. కామెంట్స్ అంటే కోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాసే నోట్. కామెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు, కంప్యూటర్ ఇగ్నోర్ చేస్తుంది. ఇవి ప్రోగ్రామర్ కోసం మాత్రమే. కామెంట్స్ 3 టైప్స్. ఫస్ట్ వన్ సింగిల్ లైన్ కామెంట్. 1 లైన్ లో ఎక్స్ప్లెనేషన్ కోసం యూజ్ చేస్తాం. సెకండ్ ఇన్ లైన్ కామెంట్, కోడ్ పక్కన ఎక్స్ప్లెనేషన్ రాస్తాం. థర్డ్ మల్టీ లైన్ కామెంట్, మల్టిపుల్ లైన్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం యూజ్ చేస్తాం. ఇది లార్జ్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ కి యూజ్ అవుతుంది. కామెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే కామెంట్స్ రాయడం వల్ల ఈజీగా అర్థమవుతుంది. టీమ్ వర్క్ లో క్లారిటీ వస్తుంది. డీబగ్గింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఈ సిరీస్ ని మిస్ అవ్వకుండా ఉండంటే మన పేజ్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి